మన యొక్క ప్రేమ యొక్క వ్యక్తీకరణ ఇది, అంతే వ్యక్తి అంతే తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లేరని కాదు నా ఉద్దేశం. మళ్ళీ అదే ఉదాహరణ, మనకి ఎవరైనా ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఆ వ్యక్తి అందరికంటే మోస్ట్ బ్యూటిఫుల్, అంతకు మించిన సుగుణవతికి ఎవరు లేరు అని మనకు అనిపిస్తుంది. అలాగే నాకు ఆయన ఇష్టం అటువంటి రూపం లేదు, నేను నా ఇష్టం అందరినీ అనమని కాదు, లేకపోతే ఇంకేదో మిషనరీ ప్రచారం లాగా చేయటం కాదు. అది మన ప్రేమను వ్యక్తం చేసేటువంటి ఎవరి దేశం వాళ్ళ గొప్ప, ఎవరి ఇల్లు వాళ్ళ గొప్ప, ఎవరి ఊరు వాళ్ళ ఎవరి ఊరు గొప్ప కాదు. నెల్లూరులో మా నెల్లూరు కంటే గుంటూరులో అబ్బా మా గుంటూరు అంటారు. ఏం లేదు దీనికంటే గొప్ప తక్కువ అంటే ఏమి ఉండదు. అది మన ప్రేమను వ్యక్తం చేసేది. అపురూపం అపురూపం ఎందుకో కూడా చెప్పింది. ఊరికి నా అపురూపం అంటాం కాదు, ఏ రకంగా అపురూపం కూడా చెప్పింది. అందుకని అట్లా కాదు, ఇటువంటి అపురూపాలు ఇంకా చాలా ఉన్నాయని ఎవరన్నా అంటారేమో. అంతే అన్నారు, నాకు ఈ అపురూపం నచ్చింది కాబట్టి నాకేది గొప్ప, అపురూపం కాబట్టి నాకు ఇష్టం అని ఎందుకో తెలియదు. దానికి కారణం ఏమిటి? ప్రేమించేదానికి ఒక కారణం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకో పుట్టింది.